వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైదరాబాదీ షామీ కబాబ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. దీనికి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి అన్నీ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా నేను శనగపప్పు నానబెట్టి పెట్టాను మార్నింగ్. ఇది ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పుడు శనగపప్పు ఇలా నానబెట్టి ఉంచింది. ఇది నేను కుక్కర్లో ఉడకబెడుతున్నాను తొందరగా అయిపోవడానికని. మామూలుగా అయినా ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లో మనం ఒక 4-5 విజిల్స్ పెట్టామో లేదంటే మెత్తగా అయ్యే వరకు పెట్టినా కానీ సరిపోద్ది. ఇలా నేను పప్పు తీసుకున్నాను. దీంట్లోనే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లెస్ ఆయిల్తో మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా ఇవి రెండు దీంట్లో వేసేసాను. దీంట్లోనే మనం మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నాను. శనగపప్పు మర్చిపోతే కనుక నానబెట్టడం, కొద్దిగా మరిగిన నీళ్ళల్లో వేస్తే కనుక తొందరగా అది నానిపోద్ది అనమాట. కొద్దిగా మనకి టైం సేవ్ అవుద్ది. ఇలా చికెన్ దీంట్లో వేసాను. మనం ఏదైనా కానీ చికెన్ ఇవి తీసుకునే క్వాంటిటీని బట్టి అన్ని మసాలాలు కూడా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. దీనికి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. లేదంటే బోన్తో ఉన్నది తీసుకుంటే ఇదంతా ఉడికిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకుని బోన్స్ అన్నీ తీసేయాలి, లేదంటే తినేప్పుడు గుచ్చుకుంటాయి కాబట్టి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఒకసారి. పుదీనా మనం నెల రోజులైనా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలని. ఇది నెలపైన అవుతుంది దగ్గర. నేను దీంట్లో ఇలా స్టోర్ చేసి పెట్టాను. టిష్యూ లేకపోయినా కానీ ఇలా ఏదైనా ఒక క్లాత్ వేసి దాంట్లో మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలానే ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇలా మనం యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కొద్దిగా రోస్ట్ చేశాను. ఎండు కొబ్బరి, బాదం, కాజు, పచ్చిమిర్చి, పుదీనా వేసి పేస్ట్ చేశాను. పెరుగు తీసుకున్నాను, ఒక గరిటెడు. టేబుల్ స్పూన్ కానీ తీసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్లు. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లోనే నేను కొద్దిగా నిమ్మరసం కూడా 1 టీ స్పూన్కి కానీ నిమ్మరసం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇందాక చూపించినట్టు దాల్చిన చెక్క, యాలకులు, లవంగం అవి కూడా వేసి మిక్సీ పట్టాను. దీంట్లో మిక్సీ పట్టిన దాంట్లో పెరుగు, పుదీనా, పచ్చిమిర్చి, డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి, లెమన్ జ్యూస్ కొద్దిగా యాడ్ చేశాను. ఇవన్నీ దీంట్లో వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టేలోపు కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చేసింది. అది ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాన్ని తీసేసాను. మళ్ళీ మనకి ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకో 2-3 విజిల్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. చికెన్కి ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు కాబట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తే సరిపోద్ది. మనకి చికెన్లో కూడా నీరు వస్తుంది కాబట్టి. ఇలా నీరుగా ఉంది. నీరంతా ఇంకిపోయే వరకు కావాలంటే హై ఫ్లేమ్ పెట్టుకొని, నీరు ఎక్కువ పడితే కనుక దీంట్లో హై ఫ్లేమ్ పెట్టుకొని నీరంతా ఇంకిపోయే వరకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది. ఇంకో 2-3 విజిల్స్ పెట్టాను. ఎందుకంటే ఇది పీచుగా వచ్చేసి ఉండాలి కాబట్టి. మిక్సీ పట్టకుండా ఇందులోనే మనం ఉడికించుకోవాలి. మిక్సీ పట్టామంటే మెత్తగా పేస్ట్లా అయిపోద్ది. అలా కాకుండా ఇందులోనే హై ఫ్లేమ్ పెట్టి, నేను నీరు ఎక్కువ ఉంటే కనుక ఇలా హై ఫ్లేమ్ పెట్టి నీరంతా ఇంకిపోయే వరకు చేశాను. చికెన్ ఉడికించేప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. చికెన్లో కూడా నీరు వస్తుంది కాబట్టి దానికి ఎక్కువగా అయిపోద్ది అనమాట నీరు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇది ఒకసారి చూసుకుంటే చాలు. ఇలా నేను మళ్ళీ విజిల్ పెట్టి ఇలా మొత్తం నీరంతా ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్ పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ మాడిపోకుండా ఇలా చేసి పెట్టాను. దీన్ని మనం పప్పు గుత్తితో కానీ ఇలాంటి పొటాటో మ్యాషర్తో కానీ మెదిపేసుకుంటే, ఇక్కడ చూడండి నీరు ఎక్కడా లేదనమాట. ఇలా చేసుకోవాలి. దీన్ని నేను పొటాటో మ్యాషర్తో మెత్తగా చేసేసాను. అంటే చిన్న పీచుల్లా వచ్చేలా చేశాను. మరి మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు దీంతో. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రిలయన్స్లో అలాంటి చోట కానీ స్టీల్ సామాన్ షాప్స్లో కానీ మనకి దొరుకుతుంది అనమాట. ఇలా దీంతో ఇలా మెదిపాను. దీంట్లోనే చిన్నగా సన్నగా బోన్లెస్లో అయినా కానీ హడ్డీ చిన్న బోన్లా ఉంటుంది అనమాట. అవి తీసి పక్కన పడేయాలి. బోన్తో ఉన్నది వేసుకున్నా కానీ ఇలా మెదిపినప్పుడు బోన్స్ అన్నీ తీసేయాలి. కబాబ్లో హడ్డీ ఉంటే గుచ్చుకుంటుంది కాబట్టి ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసి కలిపేశాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని పూర్తిగా సిమ్లోనే పెట్టి ముందు ఇలానే చేసి ప్లేట్ అంతా ఆయిల్ అప్లై చేసి
ఒక్కొక్కటి చిన్న చిన్న ఉండలు మనకు కావాల్సిన సైజు కావాల్సిన షేప్లో మనం చేసుకోవచ్చు. షామీ కబాబ్ షేప్ ఎలా ఉంటుందో అలా, పిల్లలకి కాబట్టి మరీ పెద్ద పెద్దవి కాకుండా నేను ఇలా రెడీ చేశాను. ఇలా చేసి పెట్టి మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసేపు ముందు తీసి మనం పక్కన పెట్టుకుని ఇలా సిమ్లో పెట్టి మనం వేయించుకుంటూ ఇలాంటి దోసగడ్డతో తిప్పుకుంటే ఈజీగా వస్తుంది. చిల్లులు గడ్డి కాకుండా ఇలాంటి దోసగడ్డ ఫోర్క్ యూస్ చేసి మనం టర్న్ చేసుకుంటూ ఇలా వేయించుకుంటే సరిపోద్ది. దీనికి స్మోకీ ఫ్లేవర్ కావాలనుకుంటే బొగ్గుతో మనం దీంట్లో స్టఫ్ని మనం బొగ్గు పెట్టి మనం దానిలో కొద్దిగా ఆయిల్ వేసిన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇలా బోన్ అంతా అడ్డుగా ఉన్నవన్నీ తీసేసుకోవాలి, లేదంటే ఇవి గుచ్చుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టు సన్న బోన్ ఉంటుంది ఒక్కొక్కటి కనిపించకుండా. 1-2 సార్లు చెక్ చేసుకుని మరి మనం తీసుకుంటే మంచిది. పిల్లలు తినేప్పుడు గుచ్చుకుంటుంది గొంతులో కాబట్టి. ఇదేనేమో కబాబ్ మే హడ్డీ అంటే. ఇలా తీసి పక్కన పెట్టేశాను. దీనికి నేను బొగ్గు లేకపోతే కనుక ఇలా మనం గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో ఆన్ చేసుకుని ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా కొద్దిగా మనకి స్మోకీ ఫ్లేవర్ ఇస్తే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది. మాడిపోకుండా స్మోకీ ఫ్లేవర్ ఇలా ఇచ్చుకుంటే సరిపోద్ది, టేస్టీగా బాగుంటుంది అనమాట. బొగ్గు ఉంటే కనుక బొగ్గును పెట్టి దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తే కానీ సరిపోద్ది. నేను స్మోకీ ఫ్లేవర్ బిర్యానీలో చూపించినట్టు ట్రై చేస్తే కూడా సరిపోద్ది. ఇలా మనం టేస్టీగా ఈవినింగ్ స్నాక్ లెస్ ఆయిల్తో రెడీ చేసుకోవచ్చు. ఇంక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు డబుల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఇంకా ఈజీగా స్టఫ్ విత్ రోటీ కానీ ఆనియన్ పరోటా ఇవన్నీ రెసిపీస్ అన్నీ ప్లేలిస్ట్లో చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.